హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇదే మన బండి టాటా ట్రక్ అనమాట. మెకానిక్ కాడికి తీసుకొచ్చినాము. ఆర్టీసీ క్రాస్ రోడ్. లాస్ట్ టైం చేయించినాము, 9 months ఏమైంది చేపి. ఇప్పుడైతే తీసుకొచ్చినాము, ఇప్పుతా అన్నారు. బండి కొంచెం ప్రాబ్లం ఉంది. వీల్ అలైన్మెంట్ చేయడానికి పోతే కాలేదు. సస్పెన్షన్ చేపియాలా. టైర్లు ప్లే అవుతున్నాయి. టైర్లు కొత్తగా వేసినాం మొన్ననే. ఒక్కొక్కటి 9,500. ఇప్పుడు లోపల జనరల్ సైడ్స్ ఇంకేమైనా పోతే అవి వెయ్యాలా. కమాన్ బట్టలు కూడా చేపియాలా. ప్లే అయిపోతుంది మొత్తం. $8927 సర్వీస్. ఈసారి కమాన్ పట్టి కంపల్సరీ కావాలి సార్. 3 years అవుతుంది కమాన్ పట్టీలు చేపించి. 3 years ఫైన్నే అవుతుంది. లోడ్ చేసినప్పుడు ఉల్టా అయిపోతున్నాయి. ఈసారి కమాన్ పట్టీలు కంపల్సరీ చేపియాలి. లైనర్ బాగానే ఉన్నాయన్న. ఆయిల్ చిల్ పోయిందా? బ్యాక్ సైడ్ది ఎక్సెల్ టైర్ అనమాట. బేరింగ్ ఆయిల్ సీల్ పోయింది. ఇది చేపించడానికి వచ్చినాము. మళ్ళీ స్పేర్ పార్ట్స్ కొని మళ్ళీ ఇక్కడనే వేయాలా. బ్యాక్ సైడ్ది 2 ఆయిల్ సీలు, బేరింగ్. ఇక్కడ ఇప్పి శాంపిల్ తీసుకొని పోయి మళ్ళీ స్పేర్ పార్ట్లు కొని మళ్ళీ ఇక్కడ వచ్చి ఇవ్వాలి. బ్యాక్ సైడ్ నెక్లెస్ రోడ్లో వచ్చి. రాణిగంజ్లో ఉంటుంది అట్లాస్ మోటార్స్. స్పేర్ పార్ట్ అట్లాస్ ఆటోమొబైల్ ఉంటుంది. రాణిగంజ్లో ఉంటుంది. క్యాస్ట్రాల్ 7 లీటర్ కూలెంట్. బేరింగ్ బండి ఎట్లా తిరిగితే ఇక్కడ తిప్పి చూపిస్తాడు అనమాట. మిషన్ జమ్.
స్ట్రైట్ అయిపోయినాయి కమాన్ పట్టీలు. కూడా స్ట్రైట్ అయిపోయినాయి. ఒక్కొక్క పట్టీ పెంచి చేపియాలి వర్క్. गाड़ी का भी ले लो ऐसा, वर्किंग चल रहा ना, ले लो. ओके. वो पूरा ऐसा हो गया ना, 2 साल हो गया, 2 साल के ऊपर पूरा सीधा हो गया ना. अब तुम काम होने टाइम देखो गाड़ी कैसा घोड़े के. आप मालूम है आपका काम. కమాన్ పట్టి వర్క్స్. మొత్తం స్ట్రైట్ అయిపోయినాయి, సన్నగా ఉన్నాయి కూడా. ఇప్పుడు వెనకాల 2 ముంగల 2 ఒక్కొక్క పట్టి వేస్తే మంచిగా హైట్ అయిపోతుంది. అచ్చా, ఓహో అంత బెండ్ అయిపోయింది అన్నమాట. నా ఫోటో కూడా తీసుకోనా అప్పుడు నేను చెప్పిపోయినా చూడు ఇలాగా. ఇందులో కూడా తాడు పట్టి. సర్వీస్ డేట్ వచ్చేసి 10/10/2024, 1,42,000. మళ్ళీ నెక్స్ట్ 1,52,000కి సర్వీస్ చేపియాలి. మొత్తం బండి సర్వీస్కి ఇచ్చేసినాం. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసింది. బయటంగా వాటర్ వాష్ చేయించిన కాబట్టి క్లీన్ ఉంది. మళ్ళీ మీరు సర్వీస్ చేయించి బయటంగా చూపిస్తారు అని అనుకోవద్దు. కమాన్ బద్దలు వేసినాక హైట్ ఘోరంగా పెరిగింది. ఒక్కొక్కటి వేయించి పడేసినాం. అంటే మనం లోడ్ ఎక్కువ వేస్తున్నాం అని చెప్పి ఒక డౌన్ చేసి మళ్ళీ కొంచెం తగ్గుతుంది లోడు. ఒకటి అంటే 4 సైడ్ల 4 ఒక్కొక్కటి కొత్తది వేయించేసి. ఈరోజు అంటే బ్యాటరీ లైట్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, మళ్ళీ డక్క కొడితే స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు పిల్లులకి వైర్లు ఏమైనా కట్ చేసినాయో మరి ఏం ప్రాబ్లం ఉందో తెలియదు. డక్క కొడితే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ లైట్లు అన్నీ చూపిస్తున్నాయి. డక్క కొడితే స్టార్ట్ అవుతుంది. టాటా పికప్ 207 8927 సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం అయింది, ఇప్పినాం.